ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో మొంతా తుఫాన్ ప్రభావంతో భారీగా వర్షాలు కురిశాయి. అయితే ఈ తుఫాన్ అనేది ఎట్టకేలకి కాకినాడ, మచిలీపట్నం ప్రాంతాల మధ్యలో తీరం దాటడం జరిగింది. సో, అయినప్పటికీ కూడా పలు జిల్లాల్లో మోస్తరుగా వర్షాలు పడేందుకు అవకాశమైతే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారనమాట. అలాగే స్కూల్స్‌కి, కాలేజెస్ కూడా కొన్ని ప్రాంతాల్లో సెలవులనేటువంటివి పొడిగిచ్చారనమాట. ఈ నెల 31 తారీఖు వరకు. అది ఎక్కడెక్కడ హాలిడేస్ అనేటువంటిది ఇచ్చారో, ఆ వివరాల గురించి కూడా మీకు కొంచెం బ్రీఫ్‌గా చెప్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు రీసెంట్‌గా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మొంతా తుఫాను ప్రభావంతో గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కోస్తాంధ్ర జిల్లాలు, అలాగే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో, సో వీటన్నిటి మీద కూడా భారీ ఎఫెక్ట్ అయితే చూపించిందనమాట ఆ మొంతా తుఫాన్ అనేది. సో భారీగానే వర్షాలయ్యేటువంటివి నమోదు కావడం జరిగింది. ఇక ఎట్టకేలకి ఈ తుఫాన్ అనేది కాకినాడ, మచిలీపట్నం ప్రాంతాల మధ్యలో తీరమైతే దాటేసింది. ప్రస్తుతానికి మీరు గనక ఈ ఇమేజ్‌లో గనక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ అదైతే కేంద్రీకృతం కావడం అనేది జరిగిందనమాట. మన ఏపీ ఆ ప్రాంతాల మధ్యలో తీరం దాటేసి ఈ దిశకైతే వెళ్ళడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఆల్మోస్ట్ ఆల్ మనకు ప్రస్తుతానికైతే ఇది ఇక్కడ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ జిల్లాలు అన్నిటికీ కూడా కొంచెం భారీగానే వర్షాలయ్యేటువంటివైతే కురుస్తూ ఉన్నాయి. ఓకేనా? సో, ఇక దీని సంగతి ఇలా ఉండగా మనకు ఈ తుఫాన్ అనేది తీరం దాటినప్పటికీ కూడా రేపటి రోజున అనగా 30వ తారీఖున కొన్ని ప్రాంతాల్లో మోస్తరుగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అది ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి రేపు, ఓకేనా, ఏ టైంకి పడతాయి ఆ వివరాల గురించి ఇప్పుడు కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. ఓకేనా, దాని తర్వాత ఫైనల్గా వచ్చేసి ఈ హాలిడేస్ సంగతి అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ తుఫాన్ అనేటువంటిది తీరం దాటేసినప్పటికీ కూడా కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నము, రాజమహేంద్రవరము, కాకినాడ, విజయవాడ, అలాగే ఈ యొక్క పార్వతీపురం మన్యము, గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, సో ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు అండ్ అలాగే కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరుగా వర్షపాతం అయితే నమోదవుతుందన్నమాట. రేపు మార్నింగ్ నుంచి కూడా మనకు ఈ రేపు ఈవినింగ్ వరకు, అంటే రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇదే విధంగా పరిస్థితి అయితే ఉంటుంది. ఇక రిమైనింగ్ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు, ఓకేనా, సో అందులో మాత్రం ఎక్కడా కూడా వర్షం అయితే పడదనమాట. సో, ఎందుకంటే ఈ రోజు నుంచే ఎండ్ అనేది అయితే వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్‌గా తిరుపతి డిస్ట్రిక్ట్‌లో గనుక చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఈ రోజు మార్నింగ్ నుంచే ఎండ్ అయితే ఇది వాన అయితే పడలేదనమాట. సో, ఫుల్‌గా ఎండ్ అయితే రావడం జరిగింది కాబట్టి ఇక ఈ తుఫాన్ అనేటువంటిది వెళ్ళిపోయింది. అటుగలకి మనకు మెయిన్ వచ్చేసి ఈ ప్రాంతాలకు మాత్రమే రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు మోస్తరుగా వర్షపాతం అయితే నమోదు అవుతుంది. ఇక రిమైనింగ్ ఈ డిస్ట్రిక్ట్స్ మాత్రం వర్షపాతం అయితే నమోదవ్వదనమాట. వర్షాలు అసలు పడవనమాట ఇంకా. ఓకేనా? ఇక్కడి వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. ఇక ఎల్లుండి నుంచి యాజువల్‌గా ప్రతి డిస్ట్రిక్ట్‌లో కూడా ఎక్కడ చూసినా మనకు ఎండ అనేటువంటిది వచ్చేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. వర్షాలైతే ఇంకా ఉండవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ తుఫాన్ అనేటువంటిది వెళ్ళిపోయింది కాబట్టి. ఇక ఈ స్కూల్స్‌కి, కాలేజెస్‌కి సంబంధించిన సెలవుల గురించి అయితే కొంచెం బ్రీఫ్‌గా తెలుసుకుందామండి. సో, మనకు ఇదివరకైతే చెప్పారు ప్రభుత్వ అధికారులు. ఈ తుఫాన్ ప్రభావాన్ని బట్టి అయితే సెలవులనేటువంటివి ప్రకటిస్తాము అని మనకు చెప్పడం అయితే జరిగిందనమాట. బట్ మనకి ఇది కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అనేటువంటిది కేవలం ఒక్కరోజు మాత్రమే చేసిందనమాట, ఎక్కువ ఎఫెక్ట్. అందువల్ల మనకు 2 రోజులైతే ఇచ్చారు. 27 తారీఖున కొన్ని జిల్లాల్లో ఇచ్చారు. 28 తారీఖున కొన్ని జిల్లాల్లో అయితే ఇచ్చారు. ఇక మరికొన్ని జిల్లాల్లో వచ్చేసి 31 తారీఖు వరకు కూడా పొడిగించడం జరిగింది. ఎక్కడెక్కడ అని గనుక చూసుకున్నట్లయితే ఈ వైజాగ్ కావచ్చు, అలాగే అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఈ కాకినాడ, ఈ యొక్క డిస్ట్రిక్ట్స్‌లో మనకు సెలవులు అనేటువంటివి 31 తారీఖు వరకు అయితే పొడిగించింది ప్రభుత్వం. ఓకేనా, సో అప్పటి వరకు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ ఓపెన్‌లో అయితే ఉండవు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క భారీ వర్షాల ప్రభావంతో, వరదల ప్రభావంతో రాకపోకలకు అంతరాయం కూడా వాటిల్లుతుందనమాట. సో ఈ యొక్క అంతరాయం కలగడం వల్ల విద్యార్థులు స్కూల్స్‌కి, కాలేజెస్‌కి వచ్చి వెళ్ళడానికి వసతులు ఉండవు కాబట్టి, అంతరాయాలు ఉంటాయి కాబట్టి, అందువల్ల ప్రభుత్వము 31 తారీఖు వరకైతే సెలవులు అనేటువంటివి ఇచ్చేసింది. ఎందుకంటే ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువ ఎఫెక్ట్ వచ్చేసి మనకు ఈ కోస్తాంధ్ర జిల్లాల మీద చూపించింది కాబట్టి, సో అక్కడ మాక్సిమం నాకు తెలిసి చాలా వరకే
ఇది నష్టమైతే జరుగుండొచ్చు. చాలా వరకు ఇబ్బందులైతే కలిగుండొచ్చనమాట. అందువల్ల ఈ విద్యార్థులకు సంబంధించి ఈ హాలిడేస్ అనేటువంటి వాటిని కొంచెం పొడిగిచ్చారు ముందు వరకు. ఓకేనా? అందుకేను ఇంకేం లేదు. ఇక రిమైనింగ్ ఈ డిస్ట్రిక్ట్స్‌లన్నిట్లో కూడా ఈ విజయవాడ కావచ్చు, గుంటూరు, ఏలూరు, ఓకేనా? చీరాల, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ఈ కడప, రాజంపేట, అనంతపురం వీటన్నిటిలో కూడా స్కూల్స్, కాలేజెస్ యాజ్ యూజువల్‌గా ప్రతిరోజు జరిగినట్లే జరుగుతాయి ఇంక నుంచి. దాంట్లో నో ప్రాబ్లమ్ అండి. ఓకేనా? సో, ఈ విధంగా అయితే ఉన్నాయి వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి. సో, రేపు ఈవినింగ్ వరకు అక్కడక్కడ ఈ కోస్తాంధ్ర జిల్లాలో వర్షపాతం నమోదవుతుంది అంతే.